నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరం లాంటిది. అనారోగ్యానికి గురైన ప్రమాదాల బారిన పడినా వారు సీఎం రిలీఫ్ ఫండ్కు అప్లై చేసుకుంటారు. ప్రభుత్వం వారిని ఆర్థికంగా ఆదుకుంటుంది. కానీ కొంతమంది ఆసుపత్రుల నిర్వాహకులు మాత్రం ఈ పథకాన్ని తమ స్వార్థానికి వాడుకుంటున్నారు. బిల్లులతో అవకతవకలకు పాల్పడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ పథకానికి తూట్లు పొడుస్తూ దర్జానే ధ్యేయంగా పేదలకు దక్కాల్సిన నిధులను పక్కదారి పట్టిస్తూ వారి జేబులను నింపుకుంటున్నారు. మరి ఆసుపత్రులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? కాసుల కక్కుర్తితో ప్రభుత్వాన్ని కూడా బురిడి కొట్టిస్తున్న ఆసుపత్రులకు చెక్ పెట్టిందా? వాట్స్ ది స్టోరీ? పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడానికి ఆర్థికంగా అండగా నిలుస్తోంది. కానీ కొన్ని ఆసుపత్రుల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలొచ్చాయి. తప్పుడు బిల్లులు సృష్టించి నిధులను దుర్వినియోగం చేస్తున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం వెంటనే వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది. అవకతవకలకు పాల్పడుతున్న ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రంగంలో దిగారు. తప్పుడు బిల్లులతో సీఎం రిలీఫ్ ఫండ్ కాజేస్తున్న ఆసుపత్రులపై, ముఖ్యమంత్రి సహాయ నిధి బిల్లులలో అవకతవకలకు పాల్పడుతున్న ఆసుపత్రులపై దాడులు నిర్వహించారు వైద్యాధికారులు. రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పలు ఆసుపత్రుల్లో సోదాలు నిర్వహించారు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎంవి ఇందిరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తా వద్ద హిరణ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల రికార్డును పరిశీలించారు. ఈ ఆసుపత్రుల నిర్వహిస్తున్న యాజమాన్యం గత కొంతకాలంగా సీఎం సహాయక నిధికి సంబంధించి తప్పుడు బిల్లులతో అవకతవకలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులొచ్చాయి. తనిఖీల తర్వాత జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు, జిల్లా ఉప వైద్యాధికారి గీత సంబంధిత అధికారులతో కలిసి ఆసుపత్రులను సీజ్ చేశారు. సీఎం సహాయ నిధిలో తప్పుడు బిల్లులతో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యశాఖ అధికారులు హెచ్చరించారు. మనం రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రిలీఫ్ ఫండ్ మరి దుర్వినియోగం అయిందని చెప్పేసి సిఐడి ఎంక్వైరీ చేసి 28 హాస్పిటల్స్లో ఈ రకంగా దుర్వినియోగం జరిగింది. కాబట్టి వాటిని సీజ్ చేయాల్సిందిగా సిఐడి వారు మన జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. మన గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. మరి మన జిల్లాలో చూసుకున్నట్టయితే 6 హాస్పిటల్స్, యాక్చువల్గా 6 హాస్పిటల్స్లో జరిగింది ఈ సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం, నిధుల దుర్వినియోగం అనేది తెలిసింది. అయితే అందులో 3 హాస్పిటల్స్ ఒక 1.5 year 2 years బ్యాకే వాళ్ళు మూసేశారు కంప్లీట్గా. కాబట్టి మిగిలిన 3 హాస్పిటల్స్ని మనం నిన్న మొన్న వెళ్ళి మొత్తం సీజ్ చేయడం జరిగింది. మరి ఆ మూడిట్లో హిరణ్య హాస్పిటల్ అని బాలనగర్ చౌరస్తాలో ఉంది ఒకటి, ఆ తర్వాత ఎంఎంఆర్ అంటే ఎంఎంఎస్ మోహన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒకటి సాగర్ రింగ్ రోడ్లో ఒకటి ఉంది, ఆ తర్వాత ఎంవిఆర్ ఇందిరా హాస్పిటల్ అనేది మన వెంకటేశ్వర కాలనీ సరూర్ నగర్లో ఉంది. ఈ మూడింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు. తప్పుడు బిల్లులతో నిధులు స్వాహా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, పూర్తి నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. అయితే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీజ్ చేసిన ఆసుపత్రులకు సంబంధించిన గత లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తప్పుడు బిల్లులు సమర్పించిన వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం కూడా కొన్ని కీలక చర్యలు తీసుకోబోతున్నట్టు సమాచారం.